శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మాసం. ఆధ్యాత్మిక శోభతో పాటు నెలంతా పండుగ వాతావరణాన్ని కలిగి ఉన్న అనేక పండుగల సమాహారం శ్రావణ మాసం. సాధారణంగా ఇతర మాసాల్లో ఆ యొక్క తిథి నాడు మాత్రమే ఇంట్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. కానీ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పండుగే. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పుట్టిన నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వల్ల శ్రావణ మాసం అయింది. శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణమి కలిగిన మాసం కావడం వల్ల శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రావణ మాస నామంలోనే వేదకాలం అనే అర్థం ఇమిడి ఉంది. శ్రవణం అంటే శృతి, శృతి అంటే వేదం అని అర్థం. వేదమాతతో కూడిన మాసం కాబట్టి శ్రావణ మాసం అయ్యింది. లౌకిక ఆనందంతో పాటు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చే మాసం. స్త్రీలు ఆచరించే వ్రతాలు, నోములు ఎక్కువ భాగం ఈ మాసంలోనే ఉండటం ఈ మాసం ప్రత్యేకత. వ్రతం అంటే నియమం అని అర్థం. నియమనిష్టలతో ఏ కార్యం చేసినా అది అధిక ఫలితాన్ని ఇస్తుంది. వేద పఠనాలతో సమానమైన లలితా సహస్రనామ స్తోత్ర పఠనాలు, మంగళగౌరి నోములు, వరలక్ష్మి వ్రతం, శ్రావణ పూర్ణిమ, రక్షాబంధనం, శ్రీకృష్ణ జన్మాష్టమి, స్వతంత్ర దినోత్సవం ఇలా నెలంతా ఉత్తేజపూరితమైన వాతావరణమే కనిపిస్తుంది. నెలలో మొదట ఆచరించే మంగళగౌరి నోము ఆషాఢమాసపు ఎడబాటు నుంచి నవవధువు మెట్టినింటిలో అడుగుపెడుతూ సకల సౌభాగ్యాన్ని ప్రసాదించమని ఆచరించే మొదటి నోము. పార్వతీ అమ్మవారు నలుపు వర్ణంతో ఉంటుంది. ఒకసారి పరమేశ్వరుడు అమ్మవారిని ఆట పట్టిస్తూ కాళీ అన్నాడట. అప్పుడు పార్వతీదేవి కోపగించుకుని తపస్సు చేసి గౌరవర్ణంలోకి అంటే ఎరుపు వర్ణంలోకి మారిందట. ఆనాటి నుంచి అమ్మవారికి గౌరీ అనే పేరు వచ్చింది. కొత్తగా పెళ్లైన నవ వధువులు గౌరీదేవిని 4 మంగళవారాలు పూజించి ముత్తైదువులకు వాయినాలు ఇస్తారు. ఇలా ఈ నోముని 5 ఏళ్ల పాటు నోచుకుని ఉద్యాపన చెప్పుకోవాలి. రెండవ పండగ అయిన వరలక్ష్మి వ్రతం. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత కథ చక్కని ధర్మసూత్రాలతో కూడి ఉన్నది. సౌమ్యమైన, ప్రేమ కలిగిన, గృహిణీ ధర్మాన్ని సమర్థవంతంగా కలిగిన మంచి మనసున్న స్త్రీలను మహాలక్ష్మి అనుగ్రహిస్తుందని ఈ కథ ఇచ్చే మొదటి సందేశం. దేవి చారుమతీదేవి కలలో కనపడి వ్రతాన్ని ఆచరించమని ఆదేశించాక పొద్దున్నే భర్త, అత్తమామలకు తనకు వచ్చిన స్వప్నాన్ని వారికి చెప్పి వారి అనుమతితో తోటి స్త్రీలతో కలిసి ఆ వ్రతాన్ని ఆమె ఆచరిస్తుంది. ప్రేమ, సామరస్యంతో కూడిన కుటుంబ వాతావరణం ఇక్కడ మనకు కనబడుతుంది. కుటుంబం అంటే ఇలా ఉండాలి అన్న భావన అవగతమవుతుంది. తోటి వారితో కలిసి వ్రతాన్ని ఆచరించుకోవటం వల్ల సమాజంలో ఉండవలసిన స్నేహభావం ఇక్కడ వ్యక్తమవుతోంది. కార్యసిద్ధి, సత్య విచారణ, ఆటంకాలను అధిగమించే ధైర్యం, విద్య, ఐశ్వర్యం, ఆనందం ఈ 6 ఐశ్వర్యాలను మనకు లభించాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పూజలో ఆచరించే కలశం యొక్క విశిష్టత ఏమిటంటే కలశంలో జలం పోసి పచ్చని మామిడి చిగుళ్ళు పెట్టి దానిపై పూర్ణ ఫలాన్ని ఉంచి ఆరాధించటం. అంటే బ్రహ్మాండం అనే కలశంలో సంపద, మంగళం అంటే పచ్చని ఆకులు, సత్ఫలం ఆరాధించబడతాయి. వరం అంటే శ్రేష్టమైనది అని అర్థం. శ్రేష్టతను ప్రసాదించే ఆ తల్లియే వరలక్ష్మీదేవి. శరీరంలో చైతన్యం, క్షేత్రాలలో పచ్చదనం, ఆరోగ్యం, ఉత్సాహం, విజ్ఞానం ఇలా అనంతమైన శక్తులను ప్రసాదించే ఏకైక శక్తి వరలక్ష్మి. ఇక తరువాతి పండగ శ్రావణ మాసంలో వచ్చే పంచమి. ఈ శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగుల పంచమిగా భావించి పుట్ట దగ్గరకు వెళ్లి నాగదేవతను పూజిస్తారు. శ్రావణ మాసంలోనే వచ్చే మరో ముఖ్యమైన తిథి శ్రావణ పూర్ణిమ. హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి, జంజాల పౌర్ణమి ఇలా ఈ రోజుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ముందుగా హయగ్రీవ జయంతి గురించి తెలుసుకుందాం. హయగ్రీవుడు అనగా గుర్రపు ముఖం కలవాడు అని అర్థం. దుష్ట శిక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారాలలో హయగ్రీవ అవతారం ఒకటి. హయశీర్షం, మానవ శరీరం రెండూ కలిస్తే హయగ్రీవ స్వరూపం అయ్యింది. బ్రహ్మ సృష్టి కార్యం చేయబోయే ముందు వేదాలను సృష్టించాడు. వాటిని మధుకైటబులు అనే రాక్షసులు దొంగిలించి పాతాళంలో దాచిపెట్టారు. విజ్ఞాన సంపదైన వేదం రాక్షసుల పరం కాకుండా వేదాలను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ రూపం ధరించి వారిని సంహరించారు. చదువుల తల్లి సరస్వతీదేవిలాగానే సకల విద్యా ప్రదాత. అన్ని విద్యలకు వేదాలకు భూతమైన ఆ స్వామిని
విద్యార్థులు జ్ఞానం, ఆనందం మూర్తీభవించిన నిర్మలమైన, స్వచ్ఛమైన, స్ఫటికాకృతి కలిగిన వాడిని పూజించటం వల్ల విద్యాభివృద్ధులు కలుగుతాయి. కనుక శ్రావణ పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరూ హయగ్రీవుని ఆరాధించి ఆయన కరుణను పొందాలి. తరువాతి పండగ రక్షాబంధన్, అంటే రాఖీ పండుగ. అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని తెలియజేసే పండుగ. శక్తివంతమైన రక్షాబంధనాన్ని సోదరుని చేతికి కడుతూ ఈ బంధనం ద్వారా విష్ణు శక్తి తమ సోదరునికి కలగాలని సోదరి ఆకాంక్షిస్తుంది. ఇది దేశంలో అన్ని ప్రాంతాల వారు జరుపుకునే పండుగ. శ్రావణ పూర్ణిమనే జంజాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. యజ్ఞోపవీతాన్ని కలిగిన వారందరూ నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి మూల ప్రకృతి అయిన గాయత్రీమాతను ఉపాసించి మానసికంగా, శారీరకంగానూ శక్తియుక్తులవుతారు. ఆ తరువాత బహుళ పక్షంలో వచ్చే సంకట చతుర్థి, సంకటాలను హరించే గణపయ్యను భక్తితో పూజించే పండుగ. ఈ నెలలో వచ్చే మరో పెద్ద పండుగ స్వాతంత్ర దినోత్సవం. ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితమైన స్వాతంత్ర దినోత్సవ పండుగ. దేశంలో మూలమూలలలోనూ చిన్న పెద్ద తేడా లేకుండా జెండాను ఎగురవేసి ప్రాణత్యాగం చేసిన మహానుభావులను సంస్మరించుకుంటూ తమ కృతజ్ఞతలను తెలిపే అతిపెద్ద పండుగ. చివరన వచ్చేది కృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా అంటారు. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు కృష్ణ పరమాత్ముడు జన్మించిన రోజు. బియ్యపిండితో చిన్ని కృష్ణుని పాదముద్రలు ఇంటి లోగిలిలో నుంచి ఇంటి లోపలికి వచ్చేలాగా పాదముద్రలు వేసి భక్తితో చిన్న కృష్ణుడి రూపాన్ని ఆరాధించి పగలంతా ఉపవాసముండి అర్ధరాత్రి వరకు పాలు, వెన్న, మీగడ, అటుకులను నైవేద్యంగా పెడతారు. చిన్న కృష్ణుణ్ణి వెన్న దొంగ అని పిలుచుకుంటారు. కానీ అంత చిన్న వయసులోనే స్వార్థం లేని చోరత్వాన్ని చూపించాడు. గోకులంలో తాను దొంగిలించిన వెన్నను తోటి గోపబాలురులకు పంచిపెట్టి ఆనందించేవాడు. అంటే ఉన్నవారి నుంచి తీసి లేని వారికి సహాయం చేయాలనే బుద్ధి. చివరికి వచ్చేది శ్రావణ బహుళ అమావాస్య. అదే పోలాల అమావాస్య. తమ సంతానం క్షేమంగా ఉండాలని స్త్రీలు కందమొక్కకి సంతాన లక్ష్మిని ఆవాహనం చేసి పూజిస్తారు. ఈ రోజున కృష్ణుని నేస్తాలైన పాడి పశువులని కూడా పూజిస్తారు. ఇలా ప్రకృతిలోని ప్రతి జీవిలోనూ పరమాత్మను చూసుకునే భారతీయ సంప్రదాయానికి ప్రతిబింబమైన శుభాల మాసం శ్రావణ మాసం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.